తెలంగాణలో ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయి. రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల పరిధిలో భారీ వర్షాలు, ఇతర జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు 5 రోజులుగా వర్షాలు తగ్గుముఖం పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. ఇక ఆగస్టు చివరి వారానికి చేరుకుంటున్న తెలంగాణలోని 10 జిల్లాల్లో లోటు వర్షపాతం కొనసాగుతోంది. దీంతో పాటు రాష్ట్ర సగటు శాతం కూడా తగ్గుతూ వస్తోంది. ఈ నెలలో కురిసిన అతి భారీ వర్షాలతో 18వ తేదీ నాటికి రాష్ట్ర సగటు సాధారణం కన్నా 14% అధికంగా నమోదైంది. ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పడడంతో సోమవారం నాటికి 9% లోటు నమోదైంది. నిర్మల్ జిల్లాలో సాధారణం కన్నా 44%, పెద్దపల్లి జిల్లాలో 21%, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో 13%, నల్గొండ జిల్లాలో 13%, నిజామాబాద్ జిల్లాలో 12%, జగిత్యాల జిల్లాలో 12%, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 11%, మంచిర్యాల జిల్లాలో 10%, సంగారెడ్డి జిల్లాలో 6%, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 4% లోటు వర్షపాతం నమోదైంది.